ఒకప్పుడు ఇద్దరు మహిళలు కూర్చుంటే అంటే హౌస్ వైఫ్స్ లాంటి మహిళలు కూర్చుంటే కుటుంబాల గురించి, చుట్టాల గురించి, పరిస్థితుల గురించి, అత్తమామల గురించి మాట్లాడుకునేవాళ్ళు. పచ్చళ్ళ కాలం అయితే పచ్చళ్ళు కలిసి పెట్టుకునేవాళ్ళు. పిండి వంటలు వండుకుంటే కలిసి వండుకునేవాళ్ళు. ఇవాళ పిండి వంటలు వండుకునే పని లేదు, కలిసి కూర్చోవటం కూడా లేదు. ఇప్పుడు కొన్ని పనులు ఇద్దరు ముగ్గురు కలిస్తేనే అవుతాయి. కొన్ని వంటకాలు కానీ ఏవైనా ఇవాళ అలాంటి పరిస్థితి కూడా లేకుండా ప్రతిదీ కొనుక్కొచ్చుకోవడం, మానవ సంబంధాలు దెబ్బతింటూ మనుషుల జీవితాలు పొదుపు మాయమైపోయింది. ఆన్లైన్లో బట్టలు, అవసరానికి మించి బట్టలు కొనుక్కోవటం, అవసరానికి మించి బయట తయారైన వస్తువులు తెచ్చుకోవడం. ఇప్పుడు ఇంతకుముందు అన్ఎక్స్పెక్టెడ్ గా చుట్టం వస్తే కూడా కూర్చోబెట్టి వంట చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఆర్డర్లు. పల్లెటూరులో కూడా ఆర్డర్లు వచ్చేసినాయి, కర్రీ పాయింట్లు వచ్చేసినాయి. అసలు కొన్ని ఊర్లలో అయితే అసలు ఆడవాళ్ళు వంటలే చెయ్యట్లేదు అని ఒక పెద్ద కంప్లైంట్ చెప్తున్నారు. అంటే మరి రాత్రిపూట యూట్యూబ్ చూస్తున్నారు, యూట్యూబ్ చూసి పొద్దున్నే లేట్గా లేస్తున్నారు. ఇప్పుడు జీవితాల్లో చాలా మార్పులు వచ్చేసినాయి. ఇప్పుడు మా తర్వాత అప్డేట్ కాదు, కాలం మారుతుంది. మంచి అయినా చెడైనా ఇప్పుడు కాలం మారుతుంది. మంచి తీసుకోవాలా చెడు తీసుకోవాలా మన విచక్షణ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు మా తర్వాత జనరేషన్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మా జనరేషన్ లో ఇంట్లో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉండటం గొప్ప. అలాంటిది ఇవాళ ఈ జనరేషన్కి వచ్చేసరికి, మా పిల్లల జనరేషన్కి వచ్చేసరికి, వాళ్ళకి ఒక 7-8 ఏళ్ళు వచ్చేసరికి, అంటే మీకు ఒక 7-8 ఏళ్ల వయసు వచ్చేసరికి మొబైల్స్ వచ్చేసినాయి, అన్నం తింటున్నారు, మొబైల్స్ వచ్చేసినాయి. మరి ఎంత మార్పు టెక్నాలజీలో! కొన్ని తరాలు చూడని మార్పుల్ని ఇవాళ ఒకే తరంలో చూసే పరిస్థితి. ఇప్పుడు నా జీవన కాలంలో, నా లైఫ్ టైంలో నేను ఎన్ని మార్పులు చూశాను. అసలు ఇంకేమి మార్పులు వద్దు అనేంతగా చూసేసి విరక్తి వచ్చేసింది. మార్పు అంటేనే విరక్తి వచ్చేసింది. ఇంకింత ఈ సెల్ ఫోన్ మించి ఇంకేముంటది అనేంతగా మార్పు వచ్చేసింది. ఈ మార్పుల్ని ఒడిసి పట్టాలి అంటే ఏ మనిషికైనా కొంత జ్ఞానము విజ్ఞానం ఉండాలి. ఇప్పుడు చదువుతోనే జ్ఞానం విజ్ఞానం వస్తుందా అంటే నేను ఒప్పుకోను. కానీ చదువుతో విజ్ఞానం రావచ్చు, కానీ జ్ఞానం వస్తుందంటే నేను ఒప్పుకోను. ఈ జ్ఞానము అనేది ఎంతో కొంత అనుభవము, చుట్టూ చూసి నేర్చుకోవాలనే మనస్తత్వాన్ని బట్టి జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానము విజ్ఞానము కలగలిస్తే వాళ్ళ ఇంటి వాతావరణ పరిస్థితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల కూడా మనిషి మెరుగైన మనిషిగా అవటానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మెరుగైన మనిషి తయారయ్యే పరిస్థితుల్లో చూసి నేర్చుకోవడం అంటే సెల్ ఫోన్ చూసి నేర్చుకోవటమే. సెల్ ఫోన్లో ఏం చూస్తున్నాము? నానా చెత్త, నానా కంగాళి చూస్తున్నాం. అందుకని ఇవాళ చిన్నపిల్లలు యూట్యూబ్లో లేదు అనుకుంటే సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారని మీరు కంప్లైనింగ్గా మాట్లాడినా, నడి వయసు స్త్రీలు పెడుతున్నారు, ముసలి వాళ్ళు కూడా పెడుతున్నారని మీరు కంప్లైంట్ చేసినా, నేను అంటాను ఆ తప్పు వాళ్ళది కాదు. ఈ దేశానికి ఏది అవసరము, ఏది అనవసరం, ఈ దేశంలో నా ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఇప్పుడు నేను ఒక కొత్త తీసుకొచ్చి వాళ్ళ నెత్తినేస్తే వాళ్ళు దాన్ని అరాయించుకోగలిగే పరిస్థితిలో ఉన్నారా లేదా అని ఆలోచించాల్సింది ఈ దేశాన్ని పాలించే రాజకీయ నాయకులు. వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. నా దేశంలో 100 కోట్ల ప్రజలుంటే 100 కోట్ల సెల్ ఫోన్లు, మరీ మాట్లాడితే ఒక్కొక్క వ్యక్తికి 2-3 సెల్ ఫోన్లు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఆ 2-3 సెల్ ఫోన్లే ఇవాళ నాశనానికి, వినాశనానికి దారితీసినాయి. మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి అన్నా, ఉత్పాదకత తగ్గిపోయింది అన్నా, సోమరిపోతులు అయ్యారు అన్నా ఈ సెల్ ఫోనే కారణం. ఒక పోర్ను చూస్తున్నారు అన్నా, ఒక ఓటీటీ సినిమాలు చూస్తున్నారు అన్నా, సోమరిపోతుల్లాగా పని పాట లేకుండా క్రికెట్ ఫోన్లో చూస్తున్నారు అన్న, ఈ సకల సమస్తాలకి అరిచేతిలో అష్టదరిద్రం లాగా. క్రికెట్ అన్నారని ఇక్కడ నాకు ప్రశ్న వచ్చింది. ఆర్సీబీ గెలిచిన యాక్చువల్ నేను క్రికెట్ ఎప్పుడు చూడలేదమ్మా, నాకు తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకొని క్రికెట్ ఆడుతున్నారు. సరే, కొన్నిసార్లు
పాకిస్తాన్ తో తలపడినప్పుడు అరే మన దేశం గెలిచిందని కొంచెం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రికెట్ గెలిస్తే అన్ని చోట్ల రోడ్ల మీద అర్ధరాత్రులు ట్రాఫిక్ ఇబ్బంది పడుతూ అనేక వికృత చేష్టలు చేస్తున్నారు. టపాకాయలు కాలుస్తూ నిద్రలు లేపి నాన్న హడావుడి చేస్తున్నారు. ఎందుకంటే మనకు అవసరం ఉందంటారా? అవసరం లేదు, అది ఒక వ్యాపారం. అంతే కదా. ఎవరికి వ్యాపారం? ఎవరికి వ్యాపారం? వ్యాపారస్తులకి వ్యాపారం. చూసేవాళ్ళు సన్నాసులు అయిపోతున్నారు. క్రికెట్ బెట్టింగ్లు ఆడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వ్యక్తిగత సమయాన్ని ఇప్పుడు మనం ఈ మాట్లాడుకునే టైం అయిపోయిన తర్వాత ఈ టైం కావాలి అని మీరు అడిగినా రాదు, నేను అడిగినా రాదు. అసలు మనము ఏం చేసినా తిరిగి రానిది సమయమే. అన్నిటికన్నా ప్రపంచంలో విలువైంది, బంగారం కన్నా దేనికైనా విలువైంది టైం. ఆ టైంని వేస్ట్ చేసుకుంటా సోమరిపోతుల్లాగా ఒక 11 మంది సోమరిపోతులు అంటే ఫూల్స్ ఆడే గేమ్ని 11 కోట్ల మంది చూస్తున్నారు. ఇది ఆ క్రికెట్ స్వరూపం. అది ఎప్పుడైతే ఆటగాళ్ళందరినీ కొనుక్కొని అన్ని దేశాల వాళ్ళని కలిపి కొంటా ఉంటారు కదా. ఇది ఆ లలిత్ మోడీ అనేవాడు పెట్టాడు. ఏంటది దాని పేరు? ఇందాకే మాట్లాడాను, మర్చిపోయాను. సరే, ఎనీవే. అయితే ఈ క్రికెట్లో మనకి వరల్డ్ కప్ ఉండేది, ఇండియా లెవెల్లో రంజీ ట్రోఫీలు ఉండేవి, అలాగే లోకల్గా జిల్లా అసలు 2020లో చాలా లేట్గా వచ్చాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎప్పుడన్నా టీవీలో వస్తేనో లేకపోతే రేడియోలో వింటేనో ఏదో చూసేవాళ్ళు. అప్పుడు ఆ మ్యాచ్లు చూస్తేనే టైం వేస్ట్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ మ్యాచ్లు వచ్చేసి ఊపిరి ఆడకుండా ఎప్పటికప్పుడు మ్యాచ్లు. ఈ మ్యాచ్లని రావడానికి కారణం ఏంటి అంటే లలిత్ మోడీ అనేవాడు బిజినెస్ కాన్సెప్ట్ తోటి మొదలెట్టిన జబ్బు జాడ్యం ఇది. దీనికి ఈ ఆటగాళ్ళందరినీ సంతలో పశువుని కొన్నట్టుకొని జట్లు చేసి ఈ ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వీళ్ళు 18 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వచ్చింది వీళ్ళ చేతికి కప్పు వచ్చింది. ఈ కప్పు వచ్చిన దాన్ని బెంగళూరులో జరిగింది. అదేదో ఈ పొలిటీషియన్సే గేమ్ ఆడేసినట్టు ఫీల్ అయిపోయి ఇక దానికోసం అని చెప్పి ఏదో రన్ అని అదని ఇదని ఏదేదో చేసి దేశానికి ఏమి లాభం. డబ్బులు వస్తాయి, వ్యాపారస్తులకి వస్తాయి. అయితే ఇక్కడ 11 మంది చనిపోయారు, చాలా మంది గాయాల పాలయ్యారు. ఈ 11 మందికి కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ ఉన్న కర్ణాటక గవర్నమెంట్ మనిషికి 10 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చింది, ప్రకటించింది. అయితే నేనేమంటానంటే అసలు ఆర్సీబీకి బోలె డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఇమ్మనండి, వాళ్ళే ఇవ్వాలి. అసలు ప్రజల ట్యాక్స్ డబ్బులతోటి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు కోహ్లీకి బోలెడు డబ్బులు వస్తున్నాయి, కోహ్లీ ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఆయన ఆట గెలిచిన భావోద్వేగంలో చేశాడు, బాగుంది, సంతోషం. అంత భావోద్వేగం ఉండటం గురించి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ 11 మంది చనిపోయారే, ఇప్పుడేది ఆ భావోద్వేగం? 11 మంది చనిపోయారంటే 11 కుటుంబాల్లో రోడ్డును పడ్డట్టు. ఇప్పుడు తీవ్ర గాయాల పాలైన వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. సరే, ఏది ఏమైనా ఇలాంటివన్నీ కూడా ఈ సెల్ ఫోన్లోనే మనం కాలక్షేపం చేసేస్తున్నాం, ఆకర్షితులం అయిపోతున్నాం. ఈ సెల్ ఫోన్ ద్వారా ఆర్థికంగా ఎంత నష్టపోతున్నామో కూడా మనకు తెలుసు. ఇవన్నీ సోషల్ మీడియా వల్లే జరుగుతున్నాయి. అందుకని సోషల్ మీడియాని మన జీవితాలకి చాలా వరకు ఒప్పుకోవాల్సిన అవసరం ఇవాళ వచ్చింది. తెలుసుకున్న వాళ్ళు తగ్గించుకుంటున్నారు, కొత్త వాళ్ళు పెంచుకుంటున్నారు. మరి వాళ్ళ జీవితాల్లో వాళ్ళకెప్పుడు ఈ గుణపాఠం వస్తుందో తెలియదు. ఏదైనా ఆ రకంగా ఒక నియంత్రణ కావాలి అనేది మటుకు ఘంటాపదంగా చెప్పాల్సిన విషయము, ప్రజలు ఆలోచించాల్సిన విషయం, ఆచరించాల్సిన విషయం.